Okay, let's begin. డైరెక్టర్ గారు, అది ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే ప్రాపర్ కమర్షియల్ వాల్యూస్ లైక్ సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ టైటిల్ వచ్చి ఏదో ఒక ఫిలాసఫికల్ టచ్ ఇవ్వాలన్నట్టు ట్రై చేసినట్టు. అలా తత్వం అంటే అది ఏదో ఫిలాసఫీ కాదండి. తత్వం అంటే అంటే బేసికల్గా మనం తెలుసుకోవడమే, నోయింగ్ వన్నెస్ అనేది తత్వం. అదే కదండి బిగ్ ఫిలాసఫీ, మనం తెలుసుకోవడం అంటే బేసికల్గా క్యారెక్టర్ లాంటిది. బేసికల్గా హీరో జర్నీ బేసికల్గా దీంట్లో ఏంటంటే స్టోరీ చెప్తూనే క్యారెక్టరైజేషన్ అనేది ఏంటి అనేది దాన్నే తత్వం టైటిల్. అంటే టైటిల్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని అనుకున్నారా? అంటే మీ సినిమాకి టైటిల్కి ఏదో కొంచెం చిన్న మిస్ మ్యాచ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇఫ్ ఐ కెన్ ఆన్సర్, సో అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీకు మూవీ స్టార్ట్ అయినప్పుడు దెర్ విల్ బి ఎ స్మాల్ ఎలిమెంట్ అబౌట్ ఎ గోట్ విచ్ విల్ బి లింక్డ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. సో ఆ ఇన్నర్ ఫిలాసఫీ ఆఫ్ ఎ గోట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్, మూవీలో జరిగే ఒక క్యారెక్టర్కు ఉన్న సిచ్యువేషన్, ఇవి రెండు కోరిలేట్ చేస్తారు ఇన్ ద ఫిల్మ్. సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ టైటిల్ తత్వం. లైక్ దెర్ ఈస్ ఎ డీప్ కనెక్షన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్, లైక్ ఇన్ ద ఈవెంట్స్. నైస్ అండి, ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్. డైరెక్టర్ గారు, ఈ సినిమాలో క్యారెక్టర్ తత్వాలు ఎలా ఉంటాయి? నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, మూఢనమ్మకం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకోవడంలో ఏంటి తెలుసుకునేది ఒకటి, తెలియకపోవడం ఒకటి. తెలియకపోకుండా నడిచే వాళ్ళు క్యారెక్టర్స్ అవి, తెలిసి నడుకున్న క్యారెక్టర్ హీరో. సో అది ఏం జరిగింది ఆ క్యారెక్టర్స్లో, వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ నిజం ఏంటి, ఆ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనే కాన్సెప్ట్ ఇది. అంటే ఈ సినిమాలో తత్వంలో నమ్మకం గురించి చెప్తున్నారా, మూఢనమ్మకాల గురించి చెప్తున్నారా? నమ్మకం గురించే చెప్తున్నాను, మూఢనమ్మకాల గురించి చెప్పట్లే. ఎందుకంటే దేన్ని మూఢనమ్మకాలు అనట్లే. మన నమ్మకం అనేది ఏంటంటే నమ్మి చేసింది కరెక్ట్ అయితే అది మంచిది, అదే తప్పు అయితే మూఢనమ్మకం అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫైనెస్ట్ గ్యాప్ ఏంటి, ఆ మూఢనమ్మకం మారడానికి జరిగే, అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. ఆ జర్నీ ఏంటనేది స్టోరీలో మొత్తం. మీ హీరో నమ్మకం గురించి ఏం చెప్తారన్నా? లేదండి, సింపుల్గా ఏంటంటే ఒకరి నమ్మకం ఎంతవరకు వెళ్తుంది, దాటిన తర్వాత కొంతమంది నా నమ్మకం కొంతమందికి మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది, వాళ్ళ నమ్మకం నాకు మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది. కానీ మనలో మనకు తెలుసుకోవడమే ఉంటుంది కదండి, ఆ అంతర్యుద్ధం అనేది మనకి ఎప్పటికీ ఒక సంఘర్షణ ఉంటుంది కదా, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు, ఆ తత్వం ఏంటి, వాళ్ళ తత్వం ఎలా తీసుకున్నారు అనేది ఇదండి. అంటే మీరు చాలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఈ సినిమాలో చేశారు. అంటే ఇట్లాంటి కథలు కొన్ని రియల్గా మూఢనమ్మకాలతో కొన్ని విలేజెస్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటిది ఏదైనా బేస్గా తీసుకుని చేశారా? అలాంటి బేస్ ఏం లేదండి, అలాంటి బేస్ ఏం లేదు. జస్ట్ ఒక థీమ్ తీసుకొని ఆయన కథ నరేట్ చేస్తున్నప్పుడు ఒక కథ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక వెబ్లోకి ఎలా ఫామ్ అయింది, ఇలా ఇన్వెస్టిగేట్ అంటే ఒక ఊరు మొత్తం ఒకటి నమ్ముతుంది, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్లో ఒక తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నాడు, ఇంకా తనను వెతుక్కుంటే తన నుంచి ఏం తెలుసుకున్నాడు, అది హీరో జర్నీ అండి, జర్నీ ఆఫ్ కళ్యాణ్. హీరోయిన్ ట్రైలర్ చూసాం, బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇదంతా కీలకంగా మీ మీద, మీ గోల్డ్ రింగ్ మీద నడిచినట్టు అనిపించింది. కైండ్ ఆఫ్ అంటే ఆ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ చాలా డౌట్ కూడా వచ్చింది. ఓకే, అది ఏంటి క్లారిఫికేషన్ చేయండి మీ క్యారెక్టర్ వరకు. అలా రివీల్ చేస్తే ఎలా అండి, కొంచెం హోల్డ్ చేయాలి కదా థియేటర్ వరకు. మీరు అలా కొత్త అమ్మాయి అని చెప్పి తెప్పించేస్తే ఎలా? మూవీలో చూస్తే తెలుస్తుంది, బట్ ఇప్పుడు నేను చెప్పచ్చు లేదో తెలియదు. అర్జున్ గారు చెప్పచ్చా? సో థ్యాంక్ యూ అండి. దినేష్ గారు,
హాయ్ అండి. హాయ్ అండి. సో ముందు మంజుష గారు చెప్పినట్టు డిఫరెంట్ స్టోరీస్తో వస్తూ ఉన్నారు. మీతో వచ్చిన వాళ్ళు కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఇలా ఉన్నారు. అయితే ఈ కథను ఎంచుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. వాట్ ఈస్ దట్ రీజన్ అంటే ఏం చెప్తారు? రీజన్ ఏం లేదండి. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. ఆ మూమెంట్లో కొన్ని అనుకున్నాం, అవి జరగలేదు అండ్ మంచి కథలు రాలేదు. బట్ ఈ కథ నాకు వినగానే చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఒక్క నరేషన్లో నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. దిస్ విల్ డెఫినెట్లీ వర్క్ అని చెప్పి. సో ఐ థాట్ లైక్ ఆ నమ్మకంతో ఇది ఉంది. ఇంకా మరి ఇంకోసారి చెప్తాను, ఇంకా మీద రాదని. ఆ నమ్మకం అయితే ట్రైలర్లో కనిపించింది మాకు. ఆల్ ద వెరీ బెస్ట్. విప్లవ్ గారు సార్, మీ ఎడిటింగ్కి ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఇక్కడ తెలియకుండానే. అయితే ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా నాకు తెలిసి ఎడిటర్కే ఫస్ట్ తెలిసిపోతూ ఉంటుంది వాట్ ఈజ్ వాట్, ఏది ఉంచాలి ఏది తీసాలి. మీకు ఈ సినిమాలో ఏమైనా కష్టంగా ఇది బాగుంది బట్ స్టిల్ ఇలా ఏమన్నా దాన్ని తీయాల్సి వచ్చింది అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించింది? తీయాల్సి వచ్చింది అనేది లేదు. లైక్ ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసుకొని వచ్చిన తర్వాత దే వాస్ సమ్ పార్ట్స్ మిస్సింగ్. ఓకే, అంటే నరేటివ్ పరంగా ఇంకా కొంచెం ఉంటే బెటర్ అనిపించింది. సో వీ యాడెడ్ రాదర్ దాన్ రిమూవింగ్ ద థింగ్స్. నైస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నేను ఇదే మాట ఫస్ట్ షెడ్యూల్లో చెప్తే ఈయన వెళ్ళలేదండి. మళ్ళీ సెకండ్ షెడ్యూల్ వెళ్ళాడు అని చెప్పి మరీ పంపించి తీయించారు. హాయ్ అండి. సో మీరు అంటే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు సిన్స్ దెన్, బట్ ఆ రిలీజ్లో మధ్యలో మాత్రం డిలే అవుతూ ఉన్నాయి. సో హౌ టఫ్ ఇట్ ఈస్ టు సర్వైవ్ ఇన్ బిట్వీన్ దిస్? టఫ్ అనేది అనిపించదండి, బట్ ఒక స్టాండ్ తీసుకొని నిలబడడం కొంచెం కష్టమే అండి. అంటే మంచి కథలు తీయాలి, లేకపోతే నాట్ ఎవరీ మనకు ఒక జోన్లో ఉంటాం, మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఐ ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్ అండి. ఈ గ్యాప్లో స్ట్రగుల్ అనేది దానికంటే కూడా మంచి కథలు రావట్లేదు ఏంటి అని ఒక చిన్న స్ట్రగుల్ అయితే బాగా ఉంటుందండి. రెస్ట్ ఆఫ్ దట్ ఇట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ మూవీస్ గెటింగ్ డిలేడ్ అనేది అంటే అది మీ చేతిలో ఉండదు మోస్ట్లీ. అసలు లేదండి, అసలు. అంటే పుష్ చేయడానికి మీకు అసలు స్కోప్ ఉండట్లేదా? పుష్ చేయడానికి అంటే అన్ని ఫ్యాక్టర్స్ తెలుస్తూ ఉంటాయి కదండి. మనం అన్ని తెలిసిన తర్వాత బ్లైండ్గా నేనైతే పుష్ చేయలేను. సో ఏది పాసిబుల్ అవుతుంది, ఏది పాసిబుల్ అవ్వదు అన్న ఒక చూసిన తర్వాత, ఇన్ఫాక్ట్ నేను వాళ్ళని చేయాలి, మీరు త్వరగా చేయండి, త్వరగా రిలీజ్ చేయండి అన్నప్పుడు ఇట్ మైట్ అఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు అనుకున్న తీయలేకపోవచ్చు. సో ఐ వాజ్ నెవర్ బిహైండ్ దట్ ఇదండి. మనం ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంచి సినిమాతో జనాల ముందుకు వస్తే చాలన్న ఒక హోప్ అంతే. Viplav. So earlier editors used to get hardly any recognition with the film's credit, success credit అనేది. బట్ ఇప్పుడు ఫిలిమ్స్ కొంచెం అటు ఇటు అవుతుంటే ఫస్ట్ ద పీపుల్ గెటింగ్ బ్యాష్డ్ ఆర్ ఎడిటర్స్ నా. సో వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఫర్ ద పాస్ట్ ఒక 4-5 ఫిలిమ్స్ చూసాం. సో ఫస్ట్ అంటే అసలు ఒక ఎడిటర్ని తీసుకొచ్చి అసలు స్పెసిఫిక్గా తన పేరు హైలైట్ చేసి అంత తిట్టాల్సిన అవసరం ఏముందనే కైండ్ ఆఫ్ ఈ మధ్య చూస్తున్నాం కదా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్ ఎడిటర్ in terms of film success or as a result? ఫిలిం ఈజ్ లైక్ అందరూ కలిసి పనిచేస్తేనే సినిమా అండి. ఒక ఎడిటర్ కారణం అవ్వడు, ఒక డైరెక్టర్ కారణం అవ్వడు, ఒక యాక్టర్ కారణం అవ్వడు. ఇట్ ఈస్ ఎ వెరీ అందరు కలిసికట్టుగా చేసేది. లైక్ ఇట్స్ అ క్రాఫ్ట్ లైక్ వేర్ మెనీ మైండ్స్ మీట్, వేర్ యూ సాటిస్ఫై మెనీ ఈగోస్ అండ్ లైక్ యూ బ్రింగ్ ద ప్రోడక్ట్ అవుట్. సో ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు బ్లేమ్ సమ్ వన్ ఫర్ ద లాస్ ఆఫ్ సంథింగ్ ఆర్ హైలైట్ చేయడం కూడా సక్సెస్ టు ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్. లైక్ అన్నిటికీ అందరి ఎఫర్ట్ ఉంటుంది డెఫినెట్లీ. దినేష్ గారు, అండ్ మాకు తెలుసు కానీ మీ పేరు చాలా సినిమాలు బాగుంది సినిమా అన్నప్పుడు అక్కడెక్కడొకక్కడ మీరు చేసినప్పుడు మీ క్రెడిట్ ఖచ్చితంగా ఆయన బాగా చేశారంటారు. కానీ ఇంతవరకు మీ పేరు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఐఎమ్ సారీ. నిజంగానే పాపం మీరు ఎంత కష్టపడతారు, ఎంత బాగా చేస్తారు, ఎంత ప్రాణం పెడతారు. ఆ అబ్బాయి అంటే మళ్ళీ మిమ్మల్ని చూపించాలి నేను ఎవరికైనా ఈ అబ్బాయిని తీసుకుందాం పలానా దానికంటే కూడా అలా పరిస్థితి. ఎప్పుడు నీది ఇది నా సినిమా అని చెప్పుకునే పరిస్థితి నీకు వస్తుంది దినేష్ తేజ్? ఇట్స్ అంటే ఒక విధంగా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఏంటంటే అండి, ఐల్ కమ్ టు మీరు మిగతా ఫిల్మ్ సర్కిల్ గురించి పక్కబడి ఇప్పటికీ నేను బయటకు వెళ్ళినా కూడా లైక్ పీపుల్ ఫస్ట్ నేను అంటే దే కాల్ మీ ధ్రువ్ అండి, లైక్ ధ్రువ్ అని. బట్ అలాంటి ప్రయత్నాలు సెకండ్ సినిమాకి ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. బట్ అప్పుడున్న లాక్డౌన్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ప్లేబ్యాక్తో ఐ వాస్ కాన్ఫిడెంట్ అంటే ఇది నా చాలా బాగుంటుంది ప్లేబ్యాక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఐ బిలీవ్డ్ ఇన్ సంథింగ్, ఇది నా సినిమా అని చెప్పి ఈ రోజు నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. అండ్ పీపుల్ లైక్ వస్తుంది. ఇంకా ఫిలిం సర్కిల్స్లో అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందా అని చెప్పి కరెక్ట్గా ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బట్ తత్వంతో డెఫినెట్గా ఇది నా సినిమా, తత్వంతో కంపల్సరీ ఆ పేరు అయితే ఎవరైతే చూపించాల్సిన అవసరం లేకుండా తత్వంతో అది వెళ్ళిపోద్దని గట్టిగా నమ్ముతున్నాను అండి. హోప్ మిగతా అందరి బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఇంకా చూడాలి. 100% నాకు కూడా అనిపిస్తుంది తత్వంతో.
అర్జున్ గారు ఇప్పుడు చరణ్ లాంటి వాళ్ళని పెట్టుకొని తత్వం అనే టైటిల్ పెట్టడానికి ఒక గట్ ఫీలింగ్ కావాలి. ఏంటి ఆ గట్ ఫీలింగ్? అంటే టైటిల్ ఇట్ సెల్ఫ్ మన సినిమాని ముందు థియేటర్ రప్పించడానికో అలానే సినిమా చూడాలనే ఒక తపన పట్టడంలో ఆ టైటిల్ చాలా ఇంపార్టెంట్. కానీ తత్వం అనే దానిలో ఒక పొయిటిక్ ఫీలింగ్ ఉంది. చరణ్ లాంటి వాళ్ళని తీసుకొని తత్వాన్ని పెట్టడానికి గట్ ఫీలింగ్ ఏంటారు? అంటే ఈ టైటిల్ లేదా ఈ తత్వం అనే పేరు లేకపోతే ఇది ఎక్కడి నుంచో లేదండి. ప్రతి ఒక్కరికి ఒక తత్వం ఉంటుంది. సో ప్రతి మనిషికి ఒక తత్వం ఉంటుంది. కానీ ఆ తత్వం మనం ఏంటంటే కొన్నిసార్లు పరిస్థితులు బట్టి ఇగ్నోరెన్స్ ఇది అని చేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇది స్ట్రాంగ్గా చూపించాలి. అండ్ నాకేంటంటే బాయ్ నెక్స్ట్ డోర్ అంటే ఇప్పుడు నాకు దినేష్ తేజ్ గారిని నేను ఫస్ట్ అనుకున్నప్పుడు కూడా నేనేంటంటే నాకు ఒక స్టార్డమ్ కాదు లేకపోతే ఇది కాదు, నాకేంటంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా నాకు ఆ క్యారెక్టర్ నేను అలా చూపించాలనుకున్నా. సో అలా చూపించాలనుకున్నప్పుడు నేను దినేష్ తేజ్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు కూడా సో కథే ఉంది, దీంట్లో క్యారెక్టరైజేషన్ ఉంది. సో క్యారెక్టరైజేషన్ కూడా ఎక్కడో ఏదో ఒక హైప్ ఇచ్చి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు కాకుండా ఎవ్రీ రొటీన్ క్యారెక్టర్స్లోంచి మన లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన ఒక క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది అనే ఆ పాయింట్లోనే నేను కథ నరేట్ చేశాను. ఆయనకు కూడా నచ్చింది. సో అలాగా ఆ టైటిల్ గురించి అయితే టైటిల్ నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు గట్టిగా ఫైట్. టైటిల్ గురించి అయితే నేను ఫస్ట్ అడిగానండి. నేను ఇంకా చాలా సజెస్ట్ చేశాను ఆ తత్వం ఎందుకు ఆ పొయిటిక్ అది ఇదని నేను కూడా అడిగాను. బట్ ఈయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే లిటరలీ వెరీ వ్యాలిడ్ అనిపించింది. విచ్ ఈజ్ లైక్ అన్ని కథ నమ్మి ముందుకెళ్తున్నాం, సరే ఈ విషయంలో మొండిగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పండి. లైక్ నేను అంత మొండిగా ఉండడానికి కారణం కూడా ఏంటంటే అదే జనాలకి ఎక్కడ అపీలింగ్ అవ్వదేమో అని ఒక చిన్న డౌట్ ఉంటుండే. బట్ ట్రస్ట్ మీ అండి, నా సర్కిల్ దగ్గర నుంచి సచ్ గుడ్ టైటిల్ అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు కూడా, అడిగారు. యాక్చువల్లీ తత్వం ఈజ్ వెరీ గుడ్ టైటిల్. నేను కాదనట్లేదు. మిమ్మల్ని పెట్టుకొని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అంటున్నారు, తత్వం పెడతాం అనేది కొంచెం అని ఆలోచించాను. అంటే ఒక్క స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే అందరికంటే పెద్దది కథ అండి. సో కథ డిమాండ్ చేస్తుంది అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, సో యాక్చువల్గా అంటే సినిమా అనేది రిస్క్ అని మీకు తెలుసా? అంటే కానీ రిస్క్ అని తెలిసి కూడా తీస్తున్నారు అంటే ఏంటి ఆ పాయింట్? మీకు ఎంత బాగా నచ్చిన పాయింట్ ఏంటి? యాక్చువల్ పాయింట్ చెప్పేస్తే అంటే స్టోరీ తను నేరేట్ చేసిన స్టోరీ మటుకి చెప్పినట్టు తీశాడు. వినంగానే కూడా తీస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. స్టోరీ ఇదేనా సార్ ఇన్నది? ఇంకా ఫస్ట్ స్టోరీ. ఓకే, డైరెక్టర్ గారు, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము అంటే ట్రైలర్ చూడడానికేమో అద్భుతంగా ఉంటుంది, సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేవరకు అరే ట్రైలర్ ఏంటి ఎలా ఉంది, సినిమా ఏంటి ఇలా ఉందని చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ట్రైలర్కి ఏంటంటే ఆ జనాల్ని రప్పియాలనే ఒక క్యూరియాసిటీ పెంచుతుంది. సో ఎందుకు అంటే సినిమాలు ట్రైలర్ వరకే ఆగిపోతున్నాయి, థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒపీనియన్స్ మారిపోతున్నాయి? యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి దానిపై? అంటే ట్రైలర్కి మూవీకి సంబంధం లేదంటే ఏమో నాకు ఐ డోంట్ అగ్రీ. మోస్ట్లీ ట్రైలర్ కూడా సినిమా నుంచి కట్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా ఇంటెన్సిటీ అంత కనపడదు కదా. అంటే సినిమా చూసిన తర్వాత కొన్ని మారిపోతుంటాయి. అంటే ట్రైలర్లో అన్ని మీరు కట్స్ తీసుకొని పెడుతుంటారు, బట్ సినిమాలో పెళ్లి చూపులకు చూపించినంత అందంగా పెళ్ళిలో లేదు అమ్మాయి అంటున్నాడు. అలా చెప్పాలంటే పెళ్లి చూపులకి ఏదైతే చూపించారో పెళ్లి చూపులు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుందండి యాక్చువల్లీ. ఎందుకంటే ఇంకా చెప్పాలి అంటే ట్రైలర్లో చాలా ఇంకా కరెక్ట్ ట్రైలర్ కాదేమో నా కాన్ఫిడెన్స్ అండి. ఏంటంటే ఉన్న కంటెంట్ కానీ, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ బై ద క్లైమాక్స్ ఏంటంటే అండి ఒక హెవీ హార్ట్తో బయటకు వస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే విల్ బి బ్లోన్ అవే బై ద ట్విస్ట్. ఆ కాన్ఫిడెన్స్ చాలా గట్టిగా ఉంది మాకు అని. హీరో గారు జనరల్గా అతను డిఫెండ్ చేసుకోకపోతే అండి నమ్మని. జనరల్గా ఇటువంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కానీ ఏదన్నా కథ చెప్తున్నప్పుడే మనకి ఊక్ పాయింట్ అంటారో ట్విస్ట్ అంటారో అవి ఎక్కువ ఎలిమెంట్స్ మీరు సర్ప్రైజ్ అయిన తర్వాతే రేపొద్దున దీన్ని అటెంప్ట్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు అలాంటివి ఎన్ని అనిపించినాయి? అవి ప్రేక్షకులు కూడా అవి ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎలా ఉండబోద్ది? ఫస్ట్ ఏంటంటే
ఈయన నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత సార్ ట్విస్ట్ రివీల్ చేయండి అంటే గెస్ట్ చేయండి అని చెప్పి ఒక 2 రోజులు వదిలేసాను నన్ను. అసలు అది కాదండి, ఇప్పుడు నేను ఏం చెప్పాలి, మీకు ఓకే చెప్పాలా, అది నచ్చుతుందా, డెఫినెట్గా నచ్చితే 2 days తర్వాత కలుద్దాం అన్నారు. సో విన్న తర్వాత నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది లేదు, బట్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ కళ్యాణ్ క్యారెక్టర్ అండి, ఆ కళ్యాణ్ క్యారెక్టర్తో ఎలాగైతే నేను జర్నీ ఫీల్ అయ్యానో జనాలు కూడా అలానే ఫీల్ అవుతారు. అండ్ ఒక మంచి సినిమా అండి, అంటే థ్రిల్లర్. సో ఒక థ్రిల్లర్లో థ్రిల్లర్ నుంచి ఎలిమెంట్ కంటే ఏముంటుంది. అండ్ దే వాజ్ లైక్ సర్టన్ ఎలిమెంట్స్, ఇంకా ప్రతి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 6 to 7 moments ఉన్నాయండి నాకైతే, నాకు పర్సనల్గా. మరి జనాలు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారేమో, కొంతమంది తక్కువ ఫీల్ అవ్వచ్చు, బట్ నా కాన్ఫిడెన్స్ అయితే 6 to 7 అయితే ఉన్నాయండి. మీకు డైరెక్టర్ గారు విసిన సవాల్ ఏదైతే ఉందో రేపొద్దున ప్రేక్షకులకు కూడా పబ్లిసిటీ పరంగా ఏమైనా వేసే అవకాశం ఉందా? అదేమైనా ఆలోచించారు అంటే వి డోంట్ వాంట్ గివ్ ఇట్ లైక్ ఎ పజిల్ అండి, వి వాంట్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ప్రాపర్లీ. ఒక ఆ థ్రిల్ ఎలా అయితే ఫీల్ అయిపోయి ముందే వాళ్ళకి పజిల్ లాగా ఇచ్చేస్తే వాళ్ళ బ్రెయిన్ అంతా యూజ్ చేసి, ఈ మధ్య ఆడియన్స్ చాలా తెలివిగా ఉన్నారు, క్రాక్ చేసినా చేసేస్తారు. సో కాబట్టి లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద థ్రిల్లింగ్ ఇన్ ద థియేటర్స్, బిగ్ స్క్రీన్స్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, తత్వం ట్రైలర్ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. సో థ్రిల్లర్ మూవీస్లో చాలా లేయర్స్ ఉంటాయి, రివీల్ చేయకుంటుంటేనే ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారు. సో మీరు ట్రైలర్లోనే ఆ పిల్లోడు ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ చూపించారు. సో ఆ కాంప్లెక్స్ క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి వెనకాల రీజన్ అంటే ఆ పిల్లోడు పర్టికులర్ చూపించారు ట్రైలర్లో. జనరల్గా ఆ క్యారెక్టర్ని మన రియల్ లైఫ్లో కొన్నిసార్లు మనం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మన లైఫ్లో. లైక్ ఏంటంటే ఇది చేయొచ్చా చేయకూడదా అనే పాయింట్లో ఉన్నప్పుడు, సో మనం చేసేద్దాం అనుకున్నప్పుడు అది ఎంతవరకు మనం అన్నీ ఆలోచించుకునేది చేస్తాం. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు రెసిప్రొసిటీ అంటే బేసికల్గా అక్కడి నుంచి కూడా ఒక రియాక్షన్స్ ఉంటాయి ఆ పని చేద్దాం అన్నప్పుడు, చుట్టుపక్కల కానీ వీళ్ళు కానీ. సో బేసికల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకవేళ నీకు పరిస్థితులు అన్నీ బాగానే ఉండి నువ్వు తప్పు చేస్తున్నావా కరెక్ట్ చేస్తున్నావా అనే పాయింట్ వచ్చినప్పుడు నువ్వు చేసేది తప్ప ఒక అటువైపు అంటే బేసికల్గా నువ్వు చేసేది కరెక్టా తప్ప అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు అటువైపు క్యారెక్టర్ అనేది రెస్పాన్స్ కాకపోతే అప్పుడు నిందెట్టేస్తాం మనం. సో బేసికల్గా ఈ క్యారెక్టర్ ఏంటంటే మీరు ఆయన విప్లవ్ గారు చెప్పినట్టు ఆల్రెడీ సో ఒక పెక్యులర్గా క్యారెక్టరైజేషన్ చేసాము. సో బేసికల్గా ఒక మనిషి సైలెంట్గా అయిపోయి నిందలన్నీ పడుతున్నప్పుడు, లేకపోతే తప్పు చేశాడు తప్పు చేయలేదు అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు అతను ఎస్ చెప్తాడా నో చెప్తాడా అవకాశం లేదు అతనికి. సో అలాంటప్పుడు అలాంటి క్యారెక్టర్ అనేది ఎలాగా నిజంగా తప్పు చేశాడు అతను తప్పు చేయలేదా అనే క్వశ్చన్ మార్కే సినిమా ఆ క్యారెక్టర్ బేసికల్గా. ఇందాక మీరు చెప్పారు రూరల్ థ్రిల్లర్ అని చాలా మూవీస్ చూశాను అక్కడి నుంచి నేర్చుకున్నాను అని చెప్పి. సో ఈ మొత్తం ట్రైలర్ ఆర్ట్ చూస్తుంటే నాకు నా అన్వేషణ మూవీ గుర్తొచ్చింది నాకు. సో అంటే అది కూడా మొత్తం ఒక అడవిలో సంథింగ్ ఒక థ్రిల్లర్. నాకు అది బేసికల్గా నా ఇన్స్పిరేషన్, అది వంశీ గారి మూవీ అన్వేషణ. అండ్ ఎందుకంటే ఈ డ్రైవ్ కూడా మూవీ డ్రైవ్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే చేస్ కానీ ఎవరు చేశారు ఏంటి అండ్ బేసికల్గా ఏంటంటే ఒకే సస్పెన్స్ ఎలిమెంట్ మీద నేను మొత్తం స్టోరీ మొత్తం చెప్పకుండా దేర్ ఆర్ మల్టిపుల్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఏమవుతుందంటే క్యారెక్టర్ ఏదో ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఒక గోల్తో పరిగెట్టడం కాదు, ఇక్కడ దీంట్లో మల్టిపుల్స్ ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్లో తను ఎలా నిజాన్ని బయటికి తీసుకొచ్చాడు అనేది. దాష్విక గారు, మీరు చాలా మంచి యాక్టర్ అండి. దేనికంటే స్టేజ్ మీద అందరూ మాట్లాడుతున్నా సరే మీరు నవ్వుతా ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ అలా చేస్తూనే ఉన్నారు పాపం. దాష్విక అంటే ఏంటి మేడం పేరు? మీ పేరే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. దశ్విక మీనింగ్ ఏంటి? గాడ్స్ గిఫ్ట్ ఎవరికి? అందరికి నచ్చితే అందరికి గాడ్స్ గిఫ్ట్. దినేష్ తేజ్ గారి క్యారెక్టర్ పెద్దదా మీ క్యారెక్టర్ పెద్ద మేడం? ఎందుకంటే పోస్టర్లో ఆయన చిన్నగా కనబడుతున్నారు, మీరు పెద్దగా కనబడుతున్నారు. అంటే మూవీలో ఆయన అది క్యారెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో నన్ను కవర్ చేశారు పెద్దగా పెట్టి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దినేష్ తేజ్ గారు, సో ప్రతి యాక్టర్కి కొన్ని మూవీస్ ఉంటాయి అంటే ఒక లైఫ్లో ఈ మూవీ నేను చెప్పుకోవడానికి ఉంటుంది కదా. సో అంటే సాటిస్ఫాక్షన్ ఉంటాయి, మూవీ చేస్తాం కానీ సాటిస్ఫాక్షన్ దొరకదు. ఈ మూవీ చేసినప్పుడు ఎంతవరకు సాటిస్ఫై అయింది? ఒక 10 years తర్వాత ఈ మూవీలో చేసినందుకు ఫీల్ అవుతుంది, ఎలాంటి ఫీల్ అవుతుంది, ఎలాంటి ఫీల్ ఉంటుంది? నేను యాక్చువల్ కథ మీద అంత కాన్ఫిడెన్స్ లేకుంటే దిస్ జస్ట్ ద బిగినింగ్ అని అనండి. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఒక 2.5 years గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నందుకు దిస్ విల్ బి ద స్ట్రాంగ్ బేస్మెంట్.
మీరు ఇందాక అన్నట్టు అన్వేషణ అని ఇప్పుడు గుర్తు చేసుకున్నారు కదా, తత్వాన్ని కూడా అలాగే గుర్తు చేసుకుంటారు. డెఫినెట్గా అండి, ఆఫ్టర్ 10 years తర్వాత అయినా కూడా దిస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్నట్టుగా మాట్లాడతారు డెఫినెట్గా.